మాతృ సంహిత రచన శ్రీ కొండముది రామకృష్ణ అన్నయ్య గారు. 41వ వ్యాసం సంగీత సంస్కృత విద్యాలయాలు. అత్యంత ముదావహాలైన 2 శుభకార్యాలు ఈ ఒక్క నెలలో అమ్మ చరణ సన్నిధిలో జరిగాయి. శుభాశుభాలు, ఖేదమోదాల అంతరం అపరిమితమైన పరమాత్మకు లేకపోయినా పరిమితులకు బద్ధులైన మనుష్యులకు లేకపోలేదు కాబట్టి జరిగిన సంఘటనలు శుభాలని ఆనందప్రదాలనే సంభాషిస్తున్నాం. అందు మొదటిది మాతృశ్రీ సంగీత విద్యాలయ ప్రాదుర్భావం, రెండవది మాతృశ్రీ సంస్కృత విద్యాలయ పునఃప్రారంభం. ఒకటి ఆపాతమధురమైన సంగీత సంబంధి అయితే మరొకటి ఆలోచనామృతమైన సాహిత్యపరమైనది. అమ్మ జీవితకాలంలో అత్యంత ప్రధాన దినమైన శ్రావణ పంచమి సంగీత విద్యాలయ సముద్భవానికి సుముహూర్తమైతే, అఖిల విద్యలకు ఆధారుడైన విఘ్నేశ్వరుని అర్చనా దినమైన వినాయక చవితి సంస్కృత విద్యాలయ పునర్వికాసానికి దోహదం చేసింది. సంగీత విద్యాలయానికి ఆధ్వర్యం సంగీత తపస్వి, మహాపండితులు, యువకులు అయిన సోదరులు శ్రీ కాసు రాధాకృష్ణారెడ్డి గారిదైతే, సంస్కృత విద్యాలయానికి ఆచార్యులు ఉభయ భాషల్లోనూ ఉద్దండ పండితులు, చతుర్విధ కవితాపారాయణులు, వయోవృద్ధులు అయిన అగ్రజులు శ్రీ రాయప్రోలు భద్రాద్రి రామశాస్త్రి గారు. ఇక్కడ మరొక విశేషం కూడా ఉన్నది. సంస్కృత విద్యాలయం అమ్మ అభీష్టానుసారమైతే, సంగీత విద్యాలయం ఉత్సాహవంతులైన రాధాకృష్ణారెడ్డి హృదయ స్పందనకు బాహ్యాకృతి. ఆ స్పందనకు మాత్రం ప్రేరణ అమ్మ సంకల్పం కాదా అంటే కాదనడానికి ఎవరికీ ఆధారం లేదు. కారణం కాకపోతే తద్విద్యాలయ మహోదయానికి అవకాశమే లేదు. ఆ విత్తులో ప్రాణం ఉన్నదనటానికి ఆ విత్తు నుండి మొక్క బయటకు రావటమే నిదర్శనమైనట్లు అమ్మ సంకల్పం పరోక్షంగాను అపరోక్షంగాను ఎట్లా కార్యచోదన చేస్తుందో ఈ 2 విభిన్న సంఘటనలు అందుకు దృష్టాంతాలు కూడా. కానీ నేడీ తోటలకు పాదు చేయటంలో అమ్మ ఉద్దేశం ఏమిటి అనేది ఒక ప్రశ్న. లోకంలో కోటి విద్యలు కోటి కొరకేనని నానుడి. కానీ ఇక్కడ అమ్మ చరణ సన్నిధిలో అమ్మ ఆశ్రయంలో ఉన్న ఏ జీవికి జీవనోపాధిని గురించిన చీకు చింత ఆవంతైనా లేకపోవటంలో వివాదమే కాదు, విశేషమూ లేదు. కారణం అందరూ తమ జీవిత సర్వబాధలు బరువులు అమ్మ మృదు పద పంకేరుహాలపై వేసి తాము నిర్విచారులు నిమిత్తమాత్రులు అయిన విశ్వాస సంపన్నులు గనక. మరి వాని అవసరమేమిటి? ఇక్కడ అందరికీ ఒకే లక్ష్యము, ఒకే ధ్యేయము. అమ్మ సేవ, అమ్మ ఆరాధన. వారు అక్కడ ఏ పని చేసినా, ఎవరికి ఏ సేవ చేసినా అమ్మను సేవించినట్లుగానే సంతృప్తి చెంది అది అమ్మ ఆరాధనా కార్యక్రమంలో ఒక భాగంగానే భావిస్తారు. మరి ఆరాధన అనేక రీతులు కదా. పాదాలపై పూలు వేయటమే కాదుగా అర్చన అంటే. పొలంలో మట్టి పని చేసిన, వంట ఇంటిలో గంజి వార్చిన, హైమాలయంలో అభిషేకం చేసిన అన్నీ సమానమేనని వారి దృఢ విశ్వాసం. అందులో గానలోలుప అయిన అమ్మ కీర్తన కోసమే సంగీతం. కాకపోతే అది బూడిదలో పోసిన పన్నీరేనని శ్రీ రాధాకృష్ణారెడ్డి గారి అభిప్రాయం. అలంకార ప్రియ అయిన అమ్మ గుణగణ పరిగ్రహణకు సంస్థవానికే సాహిత్యం. కాకపోతే అది సాగర జలపానమేనని శ్రీ భద్రాద్రి రామశాస్త్రి గారి ఉద్దేశం. మరి ఇద్దరి తోటమాలల అభిమతాలు, అభిరుచులు మహోత్కృష్టములు మహోజ్వలములే. ఇంకా ఈ తోటలలో ఎవరెవరు ఏ అంటు త్రొక్కనున్నారో, ఇక ఏ తోటలో ఏ లతలు నవనవోన్మేషమై అమ్మ పదార్చనకై ఏ సుమగుచ్చాలు విరిసి ఏ పరిమళాలు వెదజల్లుతాయో, ఏ వృక్షాలు అమ్మ నివేదనకై ఏ ఫలమంజరులను అందించి నవరసాల చిందించుతాయో. ఈ బృందావనంలో రాగాలకు బదులు అనురాగాలు ప్రసవమై, సాహిత్యంతో పాటు సౌహిత్యం ప్రఫుల్లమై విశ్వ సౌభ్రాత్ర సుగంధాలు వెదజల్లాలని మేము మనసారా అభిలషిస్తున్నాం. సెప్టెంబర్ 1969. వ్యాసం 42. నిరహంకార. ఈ విజయదశమికి మాతృశ్రీ జీవిత మహోదధిలో తరంగాలు 2వ భాగం కూడా ప్రచురిస్తున్నామన్న ఆనందం కంటే ఈ చరిత్ర రచనలో ఇంతవరకు ఎదుర్కొన్న కష్టం తలుచుకొని ముందు ఇంకా ఎన్ని అగాధాలు ఎన్ని అవరోధాలు ఎదురవుతాయోనన్న భావమే భయపెడుతున్నది. అమ్మ భౌతికంగా కంటే మానసికంగానే ఎక్కువగా మనలను ప్రభావితులను చేస్తుంది.
వీరిని ధ్రువపరిచే విషయాలు నా ఎరుకలో అసంఖ్యాకంగా ఉన్నాయి. తనకు ఏమవసరమో దానిని అమ్మ మనకు ప్రేరణని ఇచ్చి మన చేత చేయించుకుంటుంది. అంతేగాని ఆ పనిని సరాసరి అమ్మ చేయదు, మనకు నోటితోనూ చెప్పదు. ఒకసారి సోదరుడు బుచ్చిరాజును టెలిగ్రామ్ ఇచ్చి అమ్మ పిలిపించమన్నది. నేను సరేనన్నాను. కానీ ఎందుకనో ఇవ్వలేకపోయాను. సరిగా అదే సమయానికి రాజు అక్కడ బయలుదేరాడు, మనసు మాత్రమే కదిలించగా. ఇంకొకసారి మరొక సోదరులు సింగుపాలెం తాతయ్యకు అమ్మ ఉత్తరం వ్రాయమన్నది. వ్రాశాను. కానీ అది చేరకముందే నేను ఇక్కడ ఆజ్ఞను అందుకున్న సమయానని తాతయ్యకు నూతన సూచన అందింది, ప్రయాణమైనాడు. ఇటీవలనే ఇక్కడ సంస్థకు సంబంధించిన పని ఒకదానికి జిల్లా కలెక్టర్ గారి సహాయం కావలసి వచ్చింది. వారిని కలుసుకోవటానికి మాకు తీరిక లేక ఎట్లాగూ అని ఆలోచిస్తుంటే సోదరులు రామరాజు కృష్ణమూర్తి, ఇదంతా ఎందుకమ్మా, వారినే నీవిక్కడకు తీసుకురాకూడదు అన్నారు. అవును, ఎందుకు రాకూడదు అన్నదమ్మ. అమ్మ మాట ఎందుకు వ్యర్థమవుతుంది? ఎప్పుడు అమ్మ నోటి నుండి తాలు మాట వెలువడింది. అమ్మ అతి చిన్నతనంలోనే ఈ మాట రాగా అమ్మ కూడా అంగీకరించింది. తోలు నోరు కాదు కదా తాలుమాట రావటానికి అని. ఈ సత్యం ఆనాటి చిదంబరరావు గారి నుండి ఈనాటి చిన్నపిల్లల వరకు అనుభూతమే. ఇక్కడ ఒక చిన్న నిగూఢ విషయం ఉన్నది. ఎందుకు తీసుకురాకూడదు అన్న ప్రశ్నకు అమ్మ సమాధానం ఎందుకు రాకూడదు అన్న వాక్యం మాత్రమే. అంటే అన్నీ చేసే, అన్నీ చేయగల అమ్మ ఎక్కడా దేనికి తన కర్తృత్వం బహిర్గతం కానియదు. ఏమీ చేతగాని, ఏమీ చేయలేని మనం అన్నీ మనవేనని ఉప్పొంగిపోతుంటే, అందువలన మన జీవితం మొత్తంలో శరీరంలో ప్రాణం వలె, తడిగుడ్డలో నీటి వలె యావత్తూ అమ్మ పరుచుకుని ఉన్నప్పటికీ, మనతో అమ్మకు గల అనుబంధం అవిచ్ఛిన్నమైనప్పటికీ, మనకు ఏమీ అర్థంగాక మనం స్వతంత్రులమనే అనుకుంటూ అమ్మ శక్తిని, మనపై గల ప్రభావాన్ని అవగాహన చేసుకొనలేం. దుష్టశిక్షణ విషయంలో దుర్మార్గులలో ఉన్న దౌష్ట్యాన్ని, అంటే వారి మనోవైకల్యాన్ని మాత్రమే సరిచేయటం అన్నది అమ్మతత్వం. అనేక సంఘటనలలో అట్లాగే చేసింది. అనేకులలో అద్భుత పరిణామాలు తీసుకొచ్చింది. అసంఖ్యాకమైన అసామాన్యమైన విజయాలు సాధించింది. మరి వీరిపై అమ్మకు గల చోదనాశక్తికి, అమ్మ కర్తృత్వానికి నిదర్శనమేమిటి? తర్కానికి, బాహ్య దృష్టికి అందని విషయాలవి. ఈ విషయాలలో పాఠకులకు విశ్వాసం కలగడానికి భౌతిక సాధనాలేమిటి, సాక్ష్యమేమిటి? ఇక రెండవ విషయం, అమ్మను సహన స్వరూపిణి అంటున్నాం. సహనం అంటే సహించటమే, అయినా సుఖాలను సహించేవారిది సహనమనము. ఆ మాటకు వస్తే మితిమీరిన సుఖమైన సహించడం సాధ్యం కాదనుకోనండి. ఒకసారి నాన్నగారు, మీ అమ్మగారికి కష్టమేమున్నది, హాయిగా ఎప్పుడూ మంచం మీద కూర్చోవటమేగా అన్నారు. అట్లా అన్న కొలది రోజులకి నాన్నగారికి ఆరోగ్యం సరిగా లేక మంచం దిగకుండా విశ్రాంతి తీసుకోనమని డాక్టర్ గారు సలహా ఇచ్చారు. కానీ నాన్నగారు ఒక్కరోజు కూడా పూర్తిగా పడుకోలేకపోయారు. అప్పుడు అదేమిటి నాన్నగారు అంటే ఒక్క నవ్వు నవ్వి, అట్లా మంచం మీద నేను పడుకోలేనురా అన్నారు. కానీ సహనం అనే పదం కష్టాల సహనం వరకే రూఢి అయింది. ఆ కష్టాలు కూడా సామాన్యమైనప్పుడు విశేషంగా చెప్పుకునే అవసరం లేదు. అవి సరిహద్దులు దాటినప్పుడే దానిని గురించిన ప్రసక్తి, ప్రశంస. మరి అమ్మ మితిమీరిన కష్టాలు ఏమి అనుభవిస్తున్నది? ఆ కష్టాలు ఎవరైనా పెట్టాలి కదా. ఆ విషయాలు ప్రకటించామనుకోనండి, అది సత్యమైన ప్రకటన సభ్యత కాదంటారు. అది వివాదాంశమే అవుతుంది. అదిగాక ఒకసారి 1953వ సంవత్సరంలో అమ్మ నివాసం నాన్నగారింట్లో దొంగతనం జరిగింది. కొంత ఆస్తి నష్టమైంది. పోలీస్ రిపోర్ట్ ఇచ్చారు. వారు విచారణకు వచ్చారు. ఆ రాత్రి ఇంటిలో అమ్మ ఉన్నది. అందువలన వారు భౌతిక దృష్టితో అమ్మను అడిగారు, మీరేమైనా మనుషులను చూచారా, గుర్తుపట్టారా అని. వారిని అమ్మ చూడటము, గుర్తించటము జరిగిన విషయాలే. అయినా అమ్మ తనకేమీ తెలియదనే అసత్యమాడింది. వారిని బయటపెట్టలేదు. బిడ్డలే కదా అన్న అభిప్రాయంతోనూ, మమకారంతోనూ అప్పట్లో వారికి ఏ విధమైన శిక్ష లేకపోయినా కాలాంతరంలో అమ్మ క్షమతోనే వారిలో పరివర్తన తీసుకురావటము, వారు పాదాక్రాంతులు కావటము జరిగాయి. వారు లజ్జతో, భయంతో సత్యం చెప్పుకోలేదు. అమ్మ ప్రేమతో, కరుణతో నిజం బయటపెట్టదు.
మరి జీవితం చరిత్రబద్ధం ఎట్లా అయ్యేటట్లు? ఒకసారి ఒక యోగి అమ్మ వద్దకొచ్చారు. అమ్మ సన్నిధిలో వారి సంభాషణ కానీ ప్రవర్తన కానీ సముచితంగా లేవు. అయినా వారిపై అమ్మ వాత్సల్యమే కురిపించింది. ఆ సంఘటన వివరిస్తే గాని అమ్మ ఔన్నత్యం వ్యక్తం కాదు. మరి దానితో బాటే వారి అల్పత్వము బహిర్గతం కాక తప్పదు. ఇక ఆ సంఘటన చెప్పేదెట్లా? చీకటిలో కరిగిపోవలసిందేనా? నేనెరుగుదును. ఎందరో గురువులమనుకునేవారు తమ శిష్య బృందంతో అమ్మ వద్దకు వచ్చి పాదాలపై సాగిలపడి తీర్థప్రసాదాలు తీసుకొనటం అంటే వారు అమ్మ వద్ద వినమ్రులు కావటానికి వారికి అభ్యంతరం లేకపోయినప్పటికీ నలుగురిలో ఆ విషయం ఒప్పుకొనగల గుండెబలం వారికి లేదు. అమ్మ కూడా వారిని మన్నిస్తుందే గాని బయటపెట్టదు. ఏ తల్లి ఏ బిడ్డను వీధిపాలు చేస్తుంది? కానీ ఇట్లా ఎవరికేం బాధ కలుగుతుందో అని భయపడితే చరిత్ర రచన ఎట్లా సాగేటట్లు? పోని ఈ చరిత్ర రచన ఎందుకు చేయాలి, మానివేద్దామా అంటే లోగడనే చెప్పుకున్నాం ఈ చరిత్ర ఆవశ్యకతను గురించి. జనబాహుళ్యానికి ప్రయోజనకరమైనది, లోకానికి ప్రబోధాత్మకమైన, మానవాళికి మార్గదర్శకమైన అంశాలు అనంతంగా గల చరిత్రను అక్షర నిబద్ధనం చేయక నిర్లిప్తంగా వదిలితే ఎట్లా? నవరస ప్రపూర్ణమైన, నవతారస ప్లావితమైన, పరిపూర్ణ మానవతా వికసితమైన, పరిపుల్ల మాధవత్వ పరిమళ భరితమైన, మానవతా మాధవత్వ సమ్మళిత రమణీయమైన ఈ జీవితం కలకాలం నిలిచేటట్లు గ్రంథస్థం చేయకపోతే ఎట్లా? అయితే ఊరు పేరులు మినహాయించి వ్రాద్దామా అంటే అది కల్పన, కట్టుకథ కావచ్చునేమో కానీ చరిత్ర గౌరవం దానికి ఎట్లా లభ్యపడుతుంది? మరి ఏం చేయాలి? దీనికి అమ్మే సమాధానము, పరిష్కారము అనుగ్రహించాలి. ఇన్ని మనస్సులపై ఇట్లా అప్రతిహతంగా ప్రభావం చూపగల అమ్మ వారికి సత్య ప్రకటన ఆసక్తిని, శక్తిని కూడా ప్రసాదించాలి. అదే మాకు అనుగ్రహించమని అంజలి ఘటించి అమ్మను వేడుకుంటున్నాము. అక్టోబర్ 1969. వ్యాసం 43. తమోపహ హైమ. అమ్మ మాటలు, అమ్మ క్రియలు మనకు అంతంత మాత్రంగా అర్థం కావు. అమ్మ ఏ మాట ఎప్పుడు ఎందుకంటుందో అవగాహన కాదు. ఏ క్రియకు ఏమి కారణమో, ఏమి ఫలమో అంతకంటేనూ బోధపడదు. అంతా అయిన తర్వాత ఆ మాటకు అర్థం ఇదా అనిపిస్తుంది. అట్లాగే ఆ కార్యానికి కారణం ఇదా అని, ఆ క్రియకు ఫలం ఇదా అని ఆశ్చర్యపోతాం. అందుకు నిదర్శనం సోదరి హైమయే. సర్వేశ్వరి అయిన అమ్మ గర్భవాసాన జననమందిన హైమ అందరికీ ప్రశ్నార్థకంగానూ ఆశ్చర్యకరంగానూ ఉండేది. ఆమె మేను ఎంత మెత్తనో, మనస్సు అంతకంటేనూ మృదువైనది. ఎవరికి ఏమాత్రం కష్టం కలిగినా తాను సహించగలిగేది కాదు. పిచ్చుక పిల్ల గూటి నుండి రాలితే రోజుల తరబడి దుఃఖించేది. పువ్వు వాడి తీగ నుండి విడిపడితే తాను విలవిలలాడేది. ఎవరికి ఏ కొంచెం జ్వరం తగిలినా తాను అన్నం మాని నిద్రపోయేది కాదు. ఇవి మనకు ఒకప్పుడు ఆమె బలహీనతా చిహ్నాలుగా తోచినా అవి ఆమె మనస్సులోని రాగజలదిలో ఉత్పన్నమైన తరంగమాలికలే. ఆమె హృదయ వీణపై మ్రోగిన రాగలహరులే. ఆమె మన మధ్య తిరిగినంతకాలం ఆమె నరనరాలా ప్రవహించింది రక్తం కాదు, అనురాగామృతం. ఆమె కనుగొలకుల్లో కనిపించినవి రక్తజీరలు కావు, రాగారుణ రోచిస్సులు. ఆమె కంటిలోతుల్లో కనిపించిన నీలిమ ఆర్తజనం కోసం నిరంతరంగా ఆమె పడిన వేదన. అందువలనని హైమ స్ఫురణకు వస్తే జీసస్, గౌతముడు మొదలైన కారుణ్యమూర్తులు మన ఎదురుగా వచ్చి నిల్చుంటారు. వారిలో హైమే దృగ్గోచరమవుతుంది. కారుణ్యము, అనురాగము, వాత్సల్యము ఏ పదం ఎక్కడ ఏ తరుణంలో వినబడినా హైమే మన స్మృతి పదంలోకి వచ్చి మన మనస్సును పరిపూర్ణంగా ఆక్రమించుకుంటుంది. ప్రేమే దైవమేమో, లేకపోతే మరి హైమ దైవం ఎట్లా అయింది? దైవం కాక మరెవరు సర్వశక్తిమంతులవుతారు? అర్థించిన ప్రతిదీ విచక్షణారహితంగా మరెవరు ప్రసాదిస్తారు? ఆర్తులై వేడుకున్న వారిపై ఎవరి నుండి పరిమితులు లేని ప్రేమ వెల్లువలై ప్రవహిస్తుంది. కనుకనే నేడు హైమాలయం కల్పవృక్షమైంది. అక్కడ చేసిన ప్రార్థన వ్యర్థం కావటం లేదు. అక్కడ కుసుమిచ్చిన కామన ఫలించకపోవటం లేదు. అక్కడ చేరిన మనస్సులో అశాంతికి తావు లేదు. ఆశ్రితులను, ఆర్తులను ఆదరిస్తూ
సర్వజనారాధ్య అయిన హైమ విశ్వజనని రత్నగర్భాన జననమంది ఈ అవనీతలంలో ప్రప్రథమంగా శ్వాస తీసుకొని ఈ డిసెంబర్ 1వ తేదీకి 27 సంవత్సరాలైంది. ఆనాడు మనమందరం తన స్థిర నివాసం కోసం నిర్ణయించుకున్న ఆ పవిత్ర స్థలిలో ఆ ప్రేమమూర్తిని అర్చించి ఈర్ష్యాద్వేషాసూయలతో తిమిరావృతమైన మన మనస్సుల్లో ఒక్క చిన్న అనురాగపు క్రొవ్వొత్తినైనా వెలిగించమని వేడుకోవటం కన్నా చేయగలిగినదేమున్నది? నవంబర్ 1969. జయ హో మాతా.